నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, తులారాశి వాళ్ళకి విశేషంగా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది? విజయదశమి, దీపావళి ఈ రెండు పండుగలను ఏ విధంగా వినియోగించుకుని వీళ్ళు కూడా మంచి ఫలితాలు పొందొచ్చు అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2025 అక్టోబర్ మాసం తులారాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి వాళ్ళ గురించి కొంత మనం ముందుగా ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పుకుందాము. ఈ తులారాశి అంటేనే కాలపురుషుడికి 7వ రాశి. మన శరీర అవయవాల్లో కిడ్నీలు సూచిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఏమాత్రం వీళ్ళకి నచ్చకపోయినా అది ఎంతటి వాళ్ళైనా పక్కన పెడతారు. వీళ్ళకి నచ్చకపోతే అంటే అవతల ఎంతటి వ్యక్తినే కావచ్చు, అంటే కేర్ చేయరని చెప్పచ్చు. అట్టనేసి వీళ్ళు బెదిరించరు, సింపుల్గా మైండ్లో పక్కన పెడతారు. అంటే అట్లా తోస్తారు మైండ్లో. అదొక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది వీళ్ళకి, అది మంచిదే. కానీ అది సంసార జీవితంలో ట్రబుల్స్ ఇస్తుంది. జీవిత భాగస్వాములు ఎప్పుడో ఒకసారి పొరపాటు చేయకుండా ఉంటుంది. మనిషిన తర్వాత సహజం, మంచి చేస్తుంటారు, చెడ్డ చేస్తుంటారు, పొరపాటు జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా వీళ్ళు అలా జీవిత భాగస్వామి పెడతారు. అలా పెట్టకూడదు. అదొకటి వీళ్ళు సవరించుకుంటే చాలు, మీకంతా బాగుంటుంది. మంచి తెలివితేటలు ఉంటాయి. ఇది ఒక వ్యాపార రాశి. మరి ధర్మదేవతకు చేతిలో ఉన్నటువంటి త్రాసు ఈ రాశిగానే తీసుకున్నది. అందుకే శని భగవానుల వారు ధర్మదేవత శనేశ్వరుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందాడు. తనకు సొంత రాశిలో ఉండే మకర కుంభంలో కూడా ఆయన అంత కంఫర్ట్గా ఉన్నాడు, తులారాశిలో ఉంటాడు. అదేవిధంగా ఈ రాశ్యాధిపతి శుక్రుడు మృత సంజీవిని విద్య తెలిసినటువంటి వాడు. ఈ తులారాశి వాళ్ళకు ప్రపంచం అంతా ప్రళయాలు రాని, వీళ్ళకి ఏం కాదు, అన్నీ చూస్తూ ఉంటారు. వీళ్ళకి మాత్రం ఏం కాదు, ఎందుకంటే మృత సంజీవిని విద్య తెలిసినటువంటి శుక్రుడు యొక్క రాశి కాబట్టి. ఈ మాసము ఈ రాశి వాళ్లకు అంటే ఈ గతంలో జరిగినటువంటి ఈ చంద్రగ్రహణం అనేది వీళ్ళకు శుభము ఎంత ఉందో అశుభం అంతే ఉంది. అంటే 50-50. గ్రహణం వల్ల ప్రయోజనం ఎంత ఉందో నష్టం అంతే ఉంది, రెండు ఈక్వల్ అనమాట. ఈ రాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలోకి వచ్చి నీచ పొందుతున్నాడు, అదొకటి మైనస్. ఈ రాశిలోనే కుజుడు ఉన్నాడు, ఈ మాసాంతంలో 2వ ఇంటికి వెళ్తాడు, అదొకటి. కాస్త కుటుంబ వాతావరణము కొద్దిగా హెచ్చుతగ్గులేదనికి అవకాశం ఉంది. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బుధుడు రాశిలోకి వస్తున్నాడు, భాగ్యాధిపతి వ్యయాధిపతి బుధుడు. ఇక్కడ వీళ్ళకు బుర్రకు పదును పెడతారని చెప్పచ్చు బాగా. అంటే ఏ ఏజ్ వాళ్లకు తగినటువంటి పరిస్థితులకు తగినటువంటి అరమరికలు లేదంటే అభివృద్ధికరమైన విషయాలు ఏం చేసుకోవాలి, ఇప్పటివరకు మనం ఏం చేసుకోలేకపోయాము, ఇంకా ఏం చేసుకుంటే బాగుండాలి అనేటువంటి దానిపైన ఎక్కువగా దృష్టి పెడతారు. బుధుడు అంటేనే డాక్యుమెంట్. ప్రపంచంలో ప్రతి కరెన్సీ నోటు డాక్యుమెంటే. ఇది 100 రూపాయలు అనేది ఒక డాక్యుమెంట్ దానిపైన ఉంటుంది. ఇంకేదైనా కూడా డాక్యుమెంటే. అటువంటి డాక్యుమెంట్ అంటే ఆధారము అని అర్థం. మనకు ఇక్కడ ఒక మచ్చ ఉంది, రాస్తారు. మచ్చల కూడా ఒక కుడి చేతిపైన ఒక మచ్చ ఉందని కూడా గుర్తులు రాస్తారు, ఆధారాలు, ఎవిడెన్స్. కాబట్టి వీళ్ళ జీవితానికి ఎవిడెన్స్ వీళ్ళు వెతుక్కుంటారు. ఇప్పుడు ఈ బుధుడు జన్మంలోకి వచ్చినప్పుడు బుద్ధుడు బుద్ధికారకుడు భాగ్యాధిపతి మనకి ఏం కావాలి, నిజంగా మనం కావాల్సిన దాన్ని ఇన్ని రోజులు చేసుకోలేదు, నిజంగా కావాల్సిన దాన్ని ఇప్పుడు గుర్తిస్తారని అర్థం. అది చాలా ఒక అద్భుతమైనటువంటి విషయం. దశమ స్థానంలోకి గురువు వస్తున్నాడు. తృతీయ షష్టాధిపతి దశమంలోకి వస్తున్నాడు. తృతీయ షష్టాధిపతి దశమంలోకి వచ్చినాడు అంటే 6వ స్థానము 10వ స్థానము జీవన స్థానాలు. వృత్తి ఉద్యోగ వ్యాపారము ఏదైనా చేయాలంటే కూడా కర్మస్థానం 10లకు వచ్చి ఉచ్చస్థితి పొందుతున్నాడు. కాబట్టి వీళ్లకు వృత్తిలో ఇప్పుడు విశేషమైన అభివృద్ధి వస్తుంది. 10వ స్థానంలోకి గురువు వచ్చాడంటే తులారాశి వాళ్లకు 6వ ఇంటి వాడు అంత మంచిది కాదు అని గోచారం చెప్తా ఉంటారు. ఇక్కడ నేను మాత్రం చెప్పను, వీళ్ళకి చాలా బెనిఫిట్, మల్టిపుల్ బెనిఫిట్. ఎందుకంటే ఎప్పుడు కానీ వేడి తగిలితే కానీ నెయ్యి కరగదు, బంగారు కరగదు, ఏదైనా కరగదు. కాబట్టి వేలల్లో వీళ్ళకు రగులుతుంది వేడి. 10లోకి గురువు వచ్చాడు కదా, ఉచ్చస్థితిలోకి వచ్చాడు. 6వ ఇంటి వాడు 10వ ఇంట్లోకి. అంటే కొంత అప్పు కూడా చేస్తారు వీళ్ళు, అది సద్వినియోగం చేసి వీళ్ళు సెటిల్ అవుతారు. ఎందుకంటే అక్కడికి వచ్చి వీళ్ళు చేసుకునే ఎఫర్ట్కి లాభం, మళ్ళీ లాభంలోకి వస్తాడు. ఈ సంవత్సరం వీళ్ళు పెట్టే ఎఫర్టు లైఫ్ టైం వీళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు. నేను 2025 అక్టోబర్ తర్వాత నేను పెట్టిన ఎఫర్టు సూపర్, నా లైఫ్లో నాకు ఇంకా ఒక ప్లాట్ఫామ్ వచ్చేసింది అని చెప్పుకున్నది. లాంగ్ టర్మ్ లో ఉపయోగపడుతుంది అంటారు ఖచ్చితంగా. అంతే.
దీనివల్ల వీళ్ళు జీవితంలో ఎన్నో సాధిస్తారు. కర్మస్థానాలకు ధనకారకుడు. కర్మ అంటే పని. ఇంకా డబ్బులు ఆడ పెట్టి అప్పు చేసిన పెట్టి వీళ్ళు చేస్తారు. అది సూపర్ రిజల్ట్ ఇది మాత్రం. గోచారిత్య గురువు 10లో ఉంటే మంచిది కాదంటూ ఉంటారు. దానంత ఈ రాశి వాళ్లకు దానంత మంచిది ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పుడు అతిగాను ఆలోచించరు, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళరు. అస్సలు మనకేం కావాలి, ఏం కోల్పోయినాం, ఏమి లేదు కాబట్టి మళ్ళీ అందరూ కేవలం చూసుకొని వీళ్ళు చేస్తారు. నష్టపోయినా మళ్ళీ చేస్తారు, దాన్ని సెర్చ్ చేసే వరకు వదలరు. సో ఎక్కడైతే కోల్పోయారో అక్కడే మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉందంటారు. ఒక థామస్ అల్వా ఎడిసన్ అనుకోండి, ఆయన 366 సార్లు ఎన్నోసార్లు లైట్ చేయలేమని ఫెయిల్యూర్ అయ్యి అట్లా ఒక పరిశోధనలోకి వెళ్ళిపోతారని చెప్పొచ్చు. అంటే వీళ్ళ జీవితాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటారండి. ఇక్కడ మన మీద లేనిపోయిన డబ్బా కొట్టడం లేదు. మంచి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ వారపలు నేను చెప్పకపోయినంత వాళ్ళు చేస్తారు. జ్యోతిష్యం ఎప్పుడు కూడా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పి ఏది జరగదు. నేను చెప్తే ఏది జరగదు, జరగబోయేదని నేను చెప్తాను. అంటే అంచనా వేసే వాళ్ళు ఇలా ఉంటుంది ట్రాఫిక్ పోలీసు లాగా ఉంటారు వీళ్ళు. జాగ్రత్త పడండి మీరు. ఆ జాగ్రత్తలు, సూచనలు, సలహాలు చెప్పేది జ్యోతిష్యం. జడ్జిమెంట్లు ఇచ్చేది, గ్యారంటీలు ఇచ్చేది కాదు. కాబట్టి రాబోయే వాతావరణ శాఖ, ఈ రాశి వాళ్ళ యొక్క వాతావరణ శాఖ ఎలా ఉందంటే అనుకూలంగా ఉంది, మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు అనేటువంటిది తెలియజేస్తాం. గురువు ఉచ్చస్థితిలో ఉండి ఎక్కడ చూస్తున్నాడు? 2వ స్థానం చూస్తున్నాడు, ద్వితీయ స్థానం అంటే ధనస్థానాన్ని చూస్తున్నాడు. ధనకారకుడు ధనస్థానం చూస్తున్నాడు. కర్మస్థానంలో వచ్చుకొచ్చున్నాడు, పని చేస్తారు. 6వ ఇంటి వాడు కాబట్టి అప్పు చేసైనా సరే ఏదైనా సరే వీళ్ళు సాధిస్తారు. అప్పు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకు. ఒకవేళ అప్పు చేసే స్థితిలో పర్వాలేదు, మిగులుబాటులోకి వస్తారు. చేయాల్సిన అవసరం వల్ల ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఈ కాంబినేషను ఇప్పుడు నేను చెప్తున్న ఫార్ములా ఖచ్చితంగా అప్లై అయ్యి తీరుతుంది. ధైర్యంగా వీళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జాతకంలో వీళ్ళకి ఏదైనా చెప్పుకోలేనటువంటి వ్యతిరేకతలు ఉంటే, పరిష్కారం కాలేనటువంటి గ్రహస్థితులు ఉంటే అది మనం చెప్పలేం. గోచారం వరకే మనం అప్లై చేసి చెప్తున్నాం. కాబట్టి వీళ్ళకి నిద్ర తక్కువ ఉంటుంది. అన్నప్పుడు ఏమంటే మామూలుగా ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే నిద్రపోయేటప్పుడు ఉంటుంది. అన్నీ మర్చిపోయేది నిద్రలోనే. బెడ్ కంఫర్ట్ అంటారు. ఇప్పుడు నేను బెడ్ కంఫర్ట్ ఇప్పుడు ఉండదు అంటున్నా, ఈ మాసం మాత్రమే. ఈ మాసం అది ఎందుకు ఉండదంటే శుక్రుడు వ్యయస్థానంలో నీచబడిపోయాడు. బెడ్ అంటేనే శుక్రుడు. సాపా దిండు, బెడ్ కంఫర్ట్ అన్నా, పడక సుఖమన్నా, స్త్రీ శయ్య సౌఖ్యము, భోగభాగ్యాలన్నా శుక్రుడే. కామసుఖానికి ఆయన నీచబడ్డాడు కాబట్టి నిద్ర ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఆలోచించుకుంటారు. నేను రాత్రంతా ఆలోచించాను, నాకు మంచి ఐడియా వచ్చిందంటారు. నిద్రపోకపోతే కదా ఆలోచిస్తారు. కాబట్టి అది కూడా వీళ్ళకి బెనిఫిట్టే. కాబట్టి నిద్ర లేదన్న ఏమీ అయిపోయేది ఏం లేదు. రాత్రంతా కూర్చొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ చదువుతారు. రేపు ఏం చేయాలి, రేపు కావాల్సిన దానికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ పోయి ఎవరిని అడగాలి, ఇవన్నీ ఆలోచించుకుంటారు. తమ జీవితం కూడా తమ ఆలోచించుకుంటారు. రాశాధిపతే కదా, రాశాధిపతి నీచబడినంత మాత్రాన తనకు కావాలని దాని గురించి ఆలోచింపజేస్తాడు. అది తర్వాత లగ్నంలో బుధుడు బెనిఫిట్టే. 6వ ఇంట్లో శని వక్రంలో ఉన్నాడు. శని దిగ్బలాన్ని పొందాడు, కానీ వక్రం ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వక్రం నుంచి వచ్చినాక 6వ ఇంట్లో ఆయన శుభఫలితాలు ఇస్తాడు. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు మూల త్రికోణంలో. కాబట్టి రాహు 5వ ఇంట్లో అదృష్ట స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళ అదృష్టాన్ని తయారు చేసి ఇచ్చేసే పోతాడు ఎక్కడికి, మకరానికి. రాహు అంత ఈజీగా వీళ్ళని వదలడు. వీళ్ళకి మంచి బెనిఫిట్ ఇచ్చేదానికి వచ్చాడు. 18 years ముందు లెక్కేసుకుంటే తులారాశి వాళ్ళకు ఇప్పటి నుంచి వెనక్కి రాహు అప్పుడు కుంభలోకి వచ్చి ఉంటాడు. అప్పుడు వీళ్ళకి బ్రహ్మాండం జరుగుతుంది. 18 సంవత్సరాలకు ముందు, అంటే 18 సంవత్సరాల ఉన్న వయసు వ్యక్తి అబ్బాయికి, నాకు 18 సంవత్సరాలు నాకేం జరిగింది అనుకోడు. ఇది ఏకంగా పుట్టాడు ఇతను, ఈ భూమిపైకి వచ్చేసాడు కదా మనిషిగా. జన్మ రావడం మించిందే ఉంది. అలా ఆలోచించుకుంటే ఒక అద్భుతమే జరుగుతుంది తులారాశి వాళ్ళకు. రాహు మూల త్రికోణ రాశిలో కుంభంలో అద్భుతంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. లాభంలో కేతు ఉన్నాడు. పాపగ్రహం లాభంలో మంచిదే కదా. కాబట్టి వీళ్లకు ఆల్మోస్ట్ ఆల్ బాగున్నట్లే. వ్యతిరేక గ్రహాలు అయితే నాకు తెలిసి ఏం లేవు. కుజుడు కూడా 2వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ గురువు చూస్తున్నాడు ఇప్పుడు కుజుడిని. కంఫర్టే. లగ్నంలో కుజుడు విపరీతమైన కోపము, భార్యతో గొడవలు ఇన్నొస్తాయి. ద్వితీయంలోకి వస్తాడు. ద్వితీయంలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? గురువు చూస్తున్నాడు. కాబట్టి కుజుడు కూడా ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. వచ్చినా ఇబ్బందులు నిలవు. వీళ్ళు మాస్టర్ లాగా ఆలోచిస్తారు. మెచ్యూరిటీ లెవెల్స్ పెడతాయని అర్థం. సో చాలా వరకు మనకి ఇక్కడ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహణ ప్రభావం కూడా 50-50. మరి ఎలాంటి ఫలితాలు ఉన్నప్పుడు సాధారణంగా నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏదన్నా రెమెడీ ఏమైనా? నరఘోష, నరదృష్టి ఇప్పుడు తులరాశి వాళ్ళకు కాకుండా ప్రతి ఒక్కరికి బాగబతుకుని ప్రతి ఒక్కరిని చూసి ఎవరికి గొప్పదండి. నరజాతి సమస్తం, పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరు దోచుకోవడానికి, ఇంకొకరు బతికితే చూస్తే గుద్దుకోవడానికి ఉంది సమాజం.
కాబట్టి కలిధర్మం అలా ఉంది. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని ఎవరికైనా సరే దిష్టి తగిలింది అనిపించుకుంటే బూడిద గుమ్మడికాయ తీసుకుని మధ్యలో ఒక పీస్ ఇలా కట్ చేసి తీసి ఎడమకాల కింద మట్టి దాంట్లో వేయాలి. ఎడమకాల కింద మట్టి వేసి మన నెగిటివ్ అంతా ఎడమకాల కింద ఉంటుంది. ఈ ఎడమకాల కింద మట్టి ఒకప్పుడు చేతపలు చేసేవాళ్ళు. అంటే మన చెడ్డతో మనకు చెడ్డ చేయడం ఈజీ. మన సమస్యలు ఉండే చిన్న చిన్న పేపర్లో రాసి ఉంటలు చుట్టి దాంట్లో వేసేసి ఒక పచ్చిమిర్చి తీసి ముక్కలు కత్తిరించి ఆ పచ్చిమిర్చి ముక్కలు దాంట్లో వేసి మూత పెట్టి కాటుగా చుక్కలు పెట్టేసి ఒక 100 చుక్కలు పెట్టచ్చు గుమ్మడికాయ మొత్తం నల్లగా కర్పూరం పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ దిష్టి తీసి పగలగొట్టి ఆ పగిలిన గుమ్మడికాయ దెబ్బలను ఎక్కడ దూరంగా పారేయాలి, ఎవరు తొక్కకుండా. మన నెగిటివ్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది తొక్కిన వాడికి. ఇది కంపల్సరీ తులారాశులు చేసుకోవాలి. అన్ని విధాలు బాగుంది కాబట్టి ఇంకా దిష్టి ఎవరికి ఎక్కువ ఉందనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తరచు ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ లేదా ఏ రోజైనా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీసుకుంటే మంచిది. మనం నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం గురుగారు. వీళ్ళకి ఎలా ఉంటుంది? ఈ నక్షత్రాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాలు ఉన్నాయన్నమాట. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు అంటే ఆల్ ఫ్రూట్ జ్యూసెస్ చిత్త నక్షత్రం అండి. అది మ్యాంగో జ్యూస్ కావచ్చు, మిల్క్ షేక్ కావచ్చు, అది ఇంకే షేక్ అన్న కావచ్చు, మొత్తం ఫ్రూట్ జ్యూసెస్ మొత్తం మల్టీ మిక్సింగ్ జ్యూసెస్ కూడా వీళ్ళు ఈ చిత్తా నక్షత్రం చెప్తుంది. అదేవిధంగా చక్కెర పొంగలి, చక్కెర వేసినటువంటి అంటే ఒకప్పుడు చక్కెరలు కలకండ వేసి చేస్తున్నారు. చక్కెర పొంగలి కూడా ఈ చిత్తా నక్షత్రం సూచిస్తుంది. స్వాతి నక్షత్రము తేనె కాఫీ, మన హనీ కాఫీ అంటే స్వాతి నక్షత్రము. విశాఖ నక్షత్రం అంటే వెన్న, నెయ్యి, నేతి పదార్థం, నేతి లడ్డు లాంటివి సూచిస్తుంది. కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు తేనె కాఫీ స్వాతి నక్షత్రం సంబంధించి తీసుకోవచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం సంబంధించి వెన్న, నెయ్యి, నేతి పదార్థాలు అంటే గీ స్వీట్స్ ఎక్కువ తినచ్చు. నెయ్యి లేకుండా వీళ్ళు అన్నం తినకూడదు. తింటే మంచిది, వీళ్ళకు మంచి జ్ఞానం పెరుగుతుంది నేతి వంటలు అంటే. కాబట్టి అదేవిధంగా విశాఖ నక్షత్రం వాళ్ళు పొంగలి, అనురాధ నక్షత్రం సంపత్తార కాబట్టి తీసుకోవచ్చు. వీళ్ళకు సంపత్తార ఆహారం ఇది చక్కగా తినచ్చు. ఎక్కువగా ఫేవరెట్ ఫుడ్గా తీసుకోవచ్చు. మనము ఈ మాసము ప్రతి రాశి వాళ్లకు, ప్రతి ఆ రాశిలో నక్షత్రాల వాళ్ళకు వేద నక్షత్రాలు అంటే వేద అంటేనే భయం వేస్తుంది వినగానే. టార్చర్ అని అర్థం ఇంగ్లీష్లో. వేద అంటే టార్చర్ పెట్టే నక్షత్రాలు, వీళ్ళని టార్చర్ పెట్టే నక్షత్రాలు. స్ట్రైట్గా చెప్దాం, కొంచెం ఎక్కనే బాగా. ఆ నక్షత్రాలను వివాహం చేసుకోకూడదు, వ్యాపారం చేయకూడదు, వాళ్ళ దేవతను ఫ్రెండ్షిప్ చేయకూడదు. అది దురదృష్టకర నక్షత్రం. అది జ్యోతిష్ శాస్త్రంలో ఎంతో ఉంది పరిశోధన, అందులో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిణి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా స్వాతి నక్షత్రం వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోవడము, వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేయడము లాంటివి చేయకూడదు. అదేవిధంగా విశాఖ నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సంబంధించి ఏ విధమైన పనులు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్స్ పెట్టుకోకూడదు. ఇది వేద నక్షత్రాలు. ఈ వేద నక్షత్రాలు దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు, విశాఖ, చిత్త నక్షత్రం వాళ్ళు తెలుసో తెలియకో ఇటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా, ఇటువంటి వాళ్ళతో ఏదైనా సలహాలు తీసుకున్నా, వీళ్ళని ఏదైనా మోసం చేసేవాళ్ళు ఉంటే ఈ నక్షత్రాల్లో ఉంటారు. వీళ్ళ వల్ల సమస్యలు, టార్చర్లు ఉంటాయంటే వీళ్ళతోనే ఉంటాయి. అది ఏ విధంగా పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాన్ని మనం ఏం చేయలేం. అది ప్రకృతి యొక్క రూల్. విశేషంగా ఎటువంటి ప్రదేశాలను తరచూ వీళ్ళు సందర్శిస్తూ ఉంటే బాగుంటుంది అంటారు? నక్షత్రము దేవతా నిర్ణయం తీసుకుంటే నరసింహస్వామి ఆరాధన విశేషంగా చేయొచ్చు. నరసింహాలయాలకు వెళ్ళొచ్చు. అదేవిధంగా వాయుదేవుడు ఈ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత అని చెప్తారు. ఇంకా వాయుదేవుడు అధిదేవత దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. వీళ్ళు గాలిని ఎలా యాక్టివేట్ చేస్తాం? అదే ఆటోమేటిక్గా భూమి అంతా ఉంటుంది. దాన్ని మనం ఏం యాక్టివేట్ చేసేదంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అగరవత్తులు వెలిగించవచ్చు. గాలిని సువాసన మార్చాం కదా, అక్కడికి వెళ్ళి గంట కొట్టచ్చు. అక్కడికి వెళ్ళి ఇంకేదన్నా మనము సుగంధ పరిమళమైన పుష్పాలు సమర్పించవచ్చు. ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండడం వల్ల వీళ్ళకు సంపత్కరము. ఇక స్వాతి నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం సంబంధించినటువంటి ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళచ్చు. విశాఖ నక్షత్రం ఒక ఆర్చ్, ఒక ఇంద్రధనస్సు, పూలు ఇలా రౌండ్గా, ఒక టైటిల్ కూడా ఇలా రౌండ్గా వేస్తారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇట్లా రాస్తారు, ఇట్లా రాస్తారు. ఒక ఆర్చ్ లాంటి వీళ్ళ పేరును కూడా వీళ్ళ ఆర్చ్ లాగా ఇంట్లో పెట్టుకోవచ్చు. విశాఖ నక్షత్రం లేదంటే ఒక ఫ్లవర్, ఇప్పుడు మనకి సింథటిక్లోనే ఫ్లవర్స్ వస్తున్నాయి, ఆర్చ్ లాగా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు దాన్ని చూస్తుంటే సంపత్కరం. అదేవిధంగా విశాఖ నక్షత్రంలో పుట్టిన సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. కుమారస్వామి, స్కంద, వేలు,
మురుగన్, కార్తికేయ, స్వామినాథన్, చెంగల్రాయ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు బాగా ఉండొచ్చు. ఇటువంటివి వీళ్ళు సెర్చింగ్ చేసి తీసుకోవచ్చు. ఇక విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం సంబంధించినటువంటి విషయాన్ని తీసుకోవచ్చు. హాస్పిటాలిటీ ఏదైనా కావచ్చు, 108లో పనిచేసేవాళ్ళు కావచ్చు, హాస్పిటల్ నర్సులు కావచ్చు, అక్కడ కార్మికులు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక మెడికల్ గోడౌన్ కావచ్చు, అంటే మెడికల్ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళొచ్చు. వీళ్ళ ఫ్రెండ్ మెడికల్ షాప్ డైలీ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడేసుకోవచ్చు. హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్న టిఫిన్ సెంటర్లో పోయి టిఫిన్ చేయొచ్చు. అంటే ఆ ప్రదేశంలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అది వీళ్ళకి చాలా మంచిది. అంటే వాటికి కనెక్ట్ అవుతూ ఉండాలని అర్థం. సంపద తార కాబట్టి డబ్బులు ఇస్తుందని అర్థం. ఇది వీళ్ళకి ఎవరైనా డాక్టర్ కూడా ఫ్రెండ్గా ఉంటే కూడా చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.